Hi friends, welcome back to APGH All in One YouTube channel. ఈ వీడియో టాటా IPL సీజన్ 19 2026 మ్యాచ్ నెంబర్ 16 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గౌహటి ఏసీఏ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ లో ఆర్సీబీకి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న ఆఖరి మ్యాచ్ గౌహటి వేదికగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్ కూడా ఈ సందర్భంగా ఆడియన్స్ కూడా ఫుల్ గా వచ్చారు. దాదాపు అన్ని చేస్తూ ఫుల్ గా కనిపిస్తున్నాయి. ఈ పరంగా జరిగిన మ్యాచ్ గురించి రాజస్థాన్ రాయల్స్ కుర్రాళ్ళు ఆర్సీబీ లాంటి సీనియర్స్ ప్లేయర్ మీద అలవకగా గెలిచేశారు. పూర్తిగా బాల్ వన్ సైడ్ అన్నట్టుగా మ్యాచ్ అయితే కొనసాగింది. ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ చూసే ప్రయత్నం చేద్దాము. ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్, ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పటిదార్ తమ టీంలతో సిద్ధంగా ఉన్నారు. కొంతవరకు వర్షం ప్రభావం కనిపిస్తుంది. వర్షం కారణంగా ఆలస్యం అయింది. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఆర్సీబీ బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజులోకి ఫీల్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజులోకి వచ్చారు. రాజస్థాన్ రాయల్స్ మొదటి ఓవర్ బౌలింగ్ జోఫ్రా ఆర్చర్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. మొదటి బాల్ కి ఫీల్ సాల్ట్ రన్స్ ఏమి చేయకుండానే కీపర్ క్యాచ్ గా ధ్రువ్ జురేల్ అద్భుతమైన క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజులోకి దేవదత్ పడికల్ వచ్చారు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 13 రన్స్ 1 వికెట్. రెండో ఓవర్ బౌలింగ్ బర్గర్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 32 రన్స్ 1 వికెట్. మూడో ఓవర్ బౌలింగ్ జోఫ్రా ఆర్చర్ దేవదత్ పడికల్ 14 రన్స్ వరకు చేయగలిగి 7 బాల్స్ కి ఇటు మేర క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజులోకి రజిత్ పటిదార్ కెప్టెన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 45 రన్స్ 2 వికెట్లు. 4 ఓవర్ బౌలింగ్ సందీప్ శర్మ 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 55 రన్స్ 2 వికెట్లు. 5 ఓవర్ బౌలింగ్ రవి బిష్ణోయ్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. విరాట్ కోహ్లీ కూడా 32 రన్స్ వరకు చేయగలిగి 16 బాల్స్ కి రవి బిష్ణోయ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి కృణాల్ పాండ్యా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 58 రన్స్ 3 వికెట్లు. 6 ఓవర్ బౌలింగ్ బర్గర్ 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 60 రన్స్ 3 వికెట్లు. పవర్ ప్లే పూర్తయింది. 7 ఓవర్ బౌలింగ్ రవి బిష్ణోయ్. కృణాల్ పాండ్యా కూడా రన్స్ ఏమీ చేయకుండానే కేవలం 1 రన్ తోటి 6 బాల్స్ ఆడి హిట్ మేయర్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజులోకి జితేష్ శర్మ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వచ్చారు. 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 65 రన్స్ 4 వికెట్లు. 8 ఓవర్ బౌలింగ్ జడేజా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 73 రన్స్ 4 వికెట్లు. 9 ఓవర్ బౌలింగ్ బ్రిజేష్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. జితేష్ శర్మ కూడా 5 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 8 బాల్స్ ఆడి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. క్రీజులోకి టిమ్ డేవిడ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 82 రన్స్ 5 వికెట్లు. 10 ఓవర్ బౌలింగ్ జోఫ్రా ఆర్చర్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 89 రన్స్ 5 వికెట్లు. ఇక్కడికి సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేటు 8.9 గా ఉంది. కానీ 10 ఓవర్లు పూర్తయ్యేలోపే ముఖ్యమైన 5 వికెట్లు టాప్ ఆర్డర్ మొత్తం కూడా వెంటనే అవుట్ అయిపోయారని చెప్పుకోవాలి. 11 ఓవర్ బౌలింగ్ బ్రిజేష్ టిమ్ డేవిడ్ 13 రన్స్ మాత్రమే చేయగలిగి 9 బాల్స్ ఆడి మళ్ళీ హిట్ మేర్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా హిట్ మేరు 3 ముఖ్యమైన క్యాచ్లు పట్టి ఆర్సీబీ సంబంధించి బ్యాటర్స్ ని అవుట్ చేయడం జరిగింది. క్రీజులోకి రొమారియో షెఫర్డ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 95 రన్స్ 6 వికెట్లు. 12 ఓవర్ బౌలింగ్ రవి బిష్ణోయ్ 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 104 రన్స్ 6 వికెట్లు. 13 ఓవర్ బౌలింగ్ బ్రిజేష్ 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 119 రన్స్ 6 వికెట్లు. 14 ఓవర్ బౌలింగ్ జడేజా షెఫర్డ్ 22 రన్స్ వరకు చేయగలిగి 11 బాల్స్ కి బ్రిజేష్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజులోకి వెంకటేష్ అయ్యర్ ఇంపాక్ట్ ప్లేయర్ గా రావడం జరిగింది లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 125 రన్స్ 7 వికెట్లు. 15 ఓవర్ బౌలింగ్ బర్గర్ 15 ఓవర్లో పూర్తయ్యేటప్పటికి 139 రన్స్ 7 వికెట్లు. 16 ఓవర్ బౌలింగ్ సందీప్ శర్మ 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 150 రన్స్ 7 వికెట్లు. రజత్ పటిదార్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో రజత్ పటిదార్ ఒకరే క్రీజులో నిలబడి 50 రన్స్ వరకు చేయగలిగి 35 బాల్స్ వరకు చాలా బాగుంది అనిపించింది. తన బ్యాటింగ్ 4 4 2 6 అయితే చేశారు. చేసిన అర్ధ సెంచరీలో స్ట్రాటజీ టైమ్అవుట్ తీసుకున్నారు. 17 ఓవర్ బౌలింగ్ రవి బిష్ణోయ్ 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 166 రన్స్ 7 వికెట్లు. 18 ఓవర్ బౌలింగ్ సందీప్ శర్మ రజత్ పటిదార్ 63 రన్స్ వరకు చేయగలిగి 40 బాల్స్ వద్ద ఫెరీగా క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజులోకి భువనేశ్వర్ కుమార్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 171 రన్స్ 8 వికెట్లను కోల్పోవడం జరిగింది. 19 ఓవర్ బౌలింగ్ బ్రిజేష్ 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 179 రన్స్ 8 వికెట్లు. 20 ఓవర్ బౌలింగ్ సందీప్ శర్మ 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 201 రన్ మాత్రం చేయగలిగి 8 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఆర్సీబీ బ్యాటింగ్ పరంగా కోహ్లీ 32 రన్స్ 16 బాల్స్, రజత్ పటిదార్ 63 రన్స్ 40 బాల్స్ కి, షెఫర్డ్ 22 రన్స్ 11 బాల్స్ కి, వెంకటేష్ అయ్యర్ 29 రన్స్ 15 బాల్స్ కి నాట్అవుట్ గా నిలిచారు. రేస్టాల్ రూపంలో 13 రన్స్ లభించాయి. బౌలింగ్ పరంగా జోఫ్రా ఆర్చర్ రవి బిష్ణోయ్ బ్రిజేష్ 2 వికెట్లు చొప్పున తీయడం జరిగింది. సందీప్ శర్మ రవీంద్ర జడేజా 1 వికెట్ చొప్పున తీశారు. వికెట్ల పతనం చూసినట్లయితే 0 వద్ద మొదటి వికెట్ అయితే స్కోర్ బోర్డు ఓపెన్ కాకముందే మొదటి వికెట్ కోల్పోవడం జరిగింది ఆర్సీబీ బ్యాటింగ్ పరంగా. తర్వాత 45 58 62 76 94 125 166 వికెట్లను కోల్పోయి పూర్తిగా 20 ఓవర్ అయిపోయేటప్పటికి 201 రన్ అయితే చేసి 8 వికెట్లు కోల్పోవడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 202 చేతనగా ఓపెనర్స్ గా క్రీజులోకి యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజులోకి రావడం జరిగింది. ఆర్సీబీ మొదటి ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 9 రన్స్. 2వ ఓవర్ బౌలింగ్ హ్యాజిల్వుడ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. హ్యాజిల్వుడ్ ఈ సీజన్ లో మొదటిసారి మ్యాచ్ అయితే ఆడుతూ ఉన్నారు. ఇంజరీ నుంచి రికవరీ అయ్యి మొదటిసారి గేమ్ లో అందుబాటులోకి వచ్చారని చెప్పుకోవచ్చు. ఆర్సీబీ పరంగా యశస్వి జైస్వాల్ 13 రన్స్ వరకు మాత్రం చేయగలిగి 8 బాల్స్ వద్ద కీపర్ జితేష్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ సంబంధించిన టాప్ ఆర్డర్లోని టాప్ ప్లేయర్ జితేష్ ద్వారా యశస్వి జైస్వాల్ అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి ధ్రువ్ జురేల్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 21 రన్స్ 1 వికెట్. 3వ ఓవర్ బౌలింగ్ అభినందన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 37 రన్స్ 1 వికెట్. 4వ ఓవర్ బౌలింగ్ హ్యాజిల్వుడ్ 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 56 రన్స్ 1 వికెట్. 5వ ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్. వైభవ్ సూర్యవంశీ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 53 రన్స్ 15 బాల్స్ కి. వైభవ్ సూర్యవంశీ ఆల్రెడీ 15 బాల్స్ కి అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్న రికార్డును అయితే ఈ సీజన్ లో నెలకొల్పోవడం జరిగింది. ఇలాంటి 15 సంవత్సరాల కుర్రాడు మళ్ళీ 15 బాల్స్ కి అర్ధ సెంచరీని అయితే మళ్ళీ పూర్తి చేసుకోగలిగాడు. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 73 రన్స్ 1 వికెట్. 6వ ఓవర్ బౌలింగ్ అభినందన్ 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 97 రన్స్ 1 వికెట్. ఈ విధంగా అభినందన్ వేసిన పవర్ ప్లే ఆఖరి ఓవర్ లో కూడా దాదాపు 24 రన్స్ అయితే వచ్చాయి. పవర్ ప్లే పూర్తయింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్ కి పరుగుల వరద పారిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది.
ఇంతకు ముందు వర్షపు జల్లులే పడ్డాయి. వర్షపు జల్లులు పట్టడం వల్ల మ్యాచ్ కొంత ఆలస్యంగా స్టార్ట్ అయినా కూడా మ్యాచ్ ఇరు బ్యాటర్స్కి ఇరు జట్లకి సంబంధించి ఎక్కడ మ్యాచ్ ఓవర్స్ అయితే కటింగ్ పెట్టకుండా పూర్తి మ్యాచ్ అయితే ఆడించడం జరుగుతుంది. లేట్ అయినా కూడా సుమారు 7:30 మొదటి బాల్ వేయాల్సింది 8:40 సుమారు 1:10 లేట్ అయినా కూడా మ్యాచ్ అయితే పూర్తిగా ఆడించడం జరుగుతుంది. ముఖ్యంగా గౌహటి లాంటి ఏసీఏ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ కి ఇలాంటి హోమ్ గ్రౌండ్ లో ఇది ఆఖరి మ్యాచ్ కావడం వల్ల ముఖ్యంగా ఫ్యాన్స్ కోసమైనా ఫుల్ మ్యాచ్ ఆడించాలన్నట్టుగా ఫుల్ మ్యాచ్ అయితే పూర్తిగా ఆడించడం జరిగింది. ఈ విధంగా బౌండరీలు 6ల వర్షం అయితే కురుస్తుందని చెప్పుకోవచ్చు. 7వ ఓవర్ బౌలింగ్ కృణాల్ పాండ్యా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7 ఓవర్లు పూర్తయ్యేపటికి 111 రన్స్ 1 వికెట్. 2వ ఓవర్ బౌలింగ్ టిమ్ డేవిడ్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం వైభవ్ సూర్యవంశీ మరియు ధ్రువ్ జురేల్ 101 రన్ అయితే చేసుకోగలిగారు 34 బాల్స్ కి. చాలా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే ఇద్దరి మధ్య కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అద్భుతమైన బౌండరీలు 6 తోటి వీరు భాగస్వామ్యం కొనసాగిన 101 రన్స్ 34 బాల్స్ అంటే మామూలు హిట్టింగ్ చేయట్లేదు బ్యాట్ ద్వారా. 2 ఓవర్లు పూర్తయ్యేపటికి 129 రన్స్ 1 వికెట్ ను కోల్పోయి చేయడం జరిగింది. 9వ ఓవర్ బౌలింగ్ కృణాల్ పాండ్యా వైభవ్ సూర్యవంశీ 78 రన్స్ వరకు చేయగలిగి 26 బాల్స్ కి ఈ 78 రన్స్ లో 8 బౌండరీలు 7 సిక్స్లు చేయడం జరిగింది. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ విధ్వంసం పరంగా చూసుకున్నట్లయితే 26 బాల్స్ లోనే సుమారు ఇతను 80 రన్స్ చేయగలిగాడు. విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టుకు అవుట్ అవడం జరిగింది. వైభవ్ సూర్యవంశీ క్రీజ్ లోకి హిట్ మేయర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చిన వెంటనే రన్స్ ఏమీ చేయకుండానే ఒక బాల్ మాత్రమే ఆడి హ్యాజిల్ వుడ్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి రియాన్ పరాగ్ కెప్టెన్ రావడం జరిగింది రైట్ హ్యాండ్ బ్యాటర్. 9 ఓవర్లు పూర్తయ్యేపటికి 132 రన్స్ 3 వికెట్లు కోల్పోవడం జరిగింది. 9 ఓవర్లకి 132 రన్స్ చేయగలిగారంటే ఇది అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూసుకోవాలి. ఇక్కడికి రన్ రేటు సుమారు 14 వరకు కనిపిస్తుంది. 10వ ఓవర్ బౌలింగ్ హ్యాజిల్ వుడ్ రియాన్ పరాగ్ కెప్టెన్ కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాల్సిన సమయంలో 3 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 5 బాల్స్ కి కృణాల్ పాండ్యా క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి రవీంద్ర జడేజా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 10 ఓవర్లు పూర్తయ్యేపటికి 137 రన్స్ 4 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేటు 13.7గా ఉంది. రన్ రేట్ అయితే బాగుంది కానీ వికెట్లు అయితే కోల్పోతూ ఉన్నారు. ఈ విధంగా కొంతవరకు ఆర్సీబీ పరంగా బౌలర్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్ ని కట్టడి చేశారని చెప్పుకోవాలి. 11వ ఓవర్ బౌలింగ్ కృణాల్ చివరి 13 బాల్స్ లో 9 రన్స్ మాత్రమే వచ్చాయి. 3 వికెట్లు పడిపోవడం జరిగింది. 11వ ఓవర్ పూర్తయ్యేపటికి 141 రన్స్ 4 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ 12 ఓవర్లు పూర్తయ్యేపటికి 145 రన్స్ 4 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ కృణాల్ పాండ్యా 25 బాల్స్ తర్వాత మొదటి బౌండరీ అయితే మళ్ళీ లభించింది. అంతకుముందు వైభవ్ సూర్యవంశీ క్రీజ్ లో ఉన్న సమయంలో వరుసగా బౌండరీలు 6 వస్తున్న సందర్భంగా సుమారు దాదాపు 4 ఓవర్ల తర్వాత మళ్ళీ బౌండరీ లభించిందని చెప్పుకోవాలి. 13 ఓవర్లు పూర్తయ్యేపటికి 155 రన్స్ 4 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ హ్యాజిల్ వుడ్ ధ్రువ్ జురేల్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత కూడా ధ్రువ్ జురేల్ తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో 50 రన్స్ 25 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించారని చెప్పుకోవాలి. 14 ఓవర్లు పూర్తయ్యేపటికి 163 రన్స్ 4 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ అభినందన్ 36 బాల్స్ కి 39 రన్స్ కావాలి. దాదాపు బాల్ టు బాల్ రన్ చేసుకుంటే సరిపోతుంది ఆర్ఆర్ గెలుపు కోసం. 15 ఓవర్లు పూర్తయ్యేపటికి 177 రన్స్ 4 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ షెఫర్డ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 30 బాల్స్ కి 25 రన్స్ మాత్రమే కావాలి. ఈ విధంగా రాజస్థాన్ రాయల్స్ విజయం సులభవంతం అయిందని చెప్పుకోవాలి. రాయల్స్ గెలుపు కోసం 25 రన్స్ మాత్రమే కావాలి. 30 బాల్స్ మిగిలి ఉన్నాయి. 16వ ఓవర్ పూర్తయ్యేపటికి 184 రన్స్ 4 వికెట్లు. భాగస్వామ్యం రవీంద్ర జడేజా జురేల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 50 రన్స్ 41 బాల్స్ కి స్ట్రాటజీ టైమ్ తీసుకున్నారు. 15వ ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ 24 బాల్స్ కి 18 రన్స్ మాత్రమే కావాలి రాజస్థాన్ రాయల్స్ గెలుపు కోసం. 17 ఓవర్లు పూర్తయ్యేపటికి 191 రన్స్ 4 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ షెఫర్డ్ 18వ ఓవర్ బౌలింగ్ కి మొదలైనప్పటికీ 18 బాల్స్ కి 11 రన్స్ మాత్రమే కావాలి రాజస్థాన్ రాయల్స్ గెలుపు కోసం. 18వ ఓవర్ పూర్తయ్యేపటికి 202 రన్స్ ని 4 వికెట్లను కోల్పోయి టార్గెట్ చేయడం జరిగింది. 6 వికెట్ల తేడాతో గౌహతి ఏసీఏ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ మధ్య ఆఖరి మ్యాచ్ ఫ్యాన్స్ కి ఫుల్ హ్యాపీగా ఉండేటట్లుగా 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ అయితే మ్యాచ్ మొత్తం వార్ వన్ సైడ్ గానే కొనసాగిందని చెప్పుకోవాలి. బ్యాటింగ్ పరంగా సూర్యవంశీ 78 26 బాల్స్ కి ధ్రువ్ జురేల్ 81 రన్స్ 43 బాల్స్ కి నాట్అవుట్ గా నిలిచారు. రవీంద్ర జడేజా కూడా 24 రన్స్ 25 బాల్స్ కి నాట్అవుట్ గా నిలవడం జరిగింది. ఎక్స్ట్రా రూపంలో 3 రన్స్ అయితే లభించాయి. బౌలింగ్ పరంగా హ్యాజిల్ వుడ్ కృణాల్ 2 వికెట్లు చొప్పున తీశారు. వికెట్ల పతనం చూసినట్లయితే 21 129 129 134 వికెట్లను కోల్పోయి 18 ఓవర్లు పూర్తయ్యేపటికి 202 రన్స్ ని టార్గెట్ అయితే ఛేదించి 4 వికెట్లు కోల్పోవడం జరిగింది. ఈ సీజన్ లో ఆడిన 4 మ్యాచ్లు 8 పాయింట్లతోటి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో గెలిచారు. ఈ విధంగా అన్బీటెన్ గా రాజస్థాన్ రాయల్స్ ఉన్నారని చెప్పుకోవాలి. ఆర్సీబీ ఆడిన 3 మ్యాచ్ల్లో 2 గెలిచి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు. ఈ విధంగా రాజస్థాన్ రాయల్స్ కుర్రాళ్ళు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపిస్తూ ఆర్సీబీ లాంటి సూపర్ సీనియర్స్ ను కూడా మట్టి కల్పించారని చెప్పుకోవాలి. ఒకవైపు వర్షం కురుస్తున్నా కూడా పరుగుల వరద అయితే ఆగలేదు. ఈ విధంగా మ్యాచ్ అయితే జరిగింది.